దేవుని దైందో మనిషి అందరూ పెంపాలని ప్రభా నా తండ్రి. దేవా ఈ యొక్క కుటుంబంలో మా తండ్రి అంధకార చేసి ఉంది విడుదల చేసి అరుణోదయ గర్భం నుంచి నా ప్రభా వెలుగుమయంగా ఈ కుమారుని సంతోషం కలుగ చేస్తున్నారు. ఈ కుమారుని బట్టి నా ప్రభా ప్రతి సమస్యను మీరు ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారు ప్రభా. దేవా అనేకులకు ఆనందకరంగా నా తండ్రి శుభకరమైన ఆనవాళ్ళు మీరు చూపించినందుకు ఎంత స్తుతించినా కూడా తక్కువేనైనా. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. మరి యెషమా ఈ బిడ్డ నా తండ్రి గర్భంలో ఉన్నప్పటి నుంచి వీడు ఎన్నో వాక్యాలు విని నా ప్రభా నా తండ్రి నీ ఎందుకు బలపడినందుకు నేను స్తుతిస్తున్నాను. నీ వాక్యంతో నింపి జ్ఞానాత్మతో నింపండి ప్రభా. దేవా ఈ యొక్క మధ్యని మోక్ష జ్ఞానం మీ యొక్క నా ప్రభా నా తండ్రి బలమైన చేతులకు అప్పగిస్తూ మీ మెండైన దివ్యలు పరలోకపు దివ్యలు పిల్లల ఆశీర్వాదాలు ఎండుగా ప్రోక్షించమని ఏ చిన్న ప్రార్థిస్తున్నాం తల్లి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 1-7 వచనాలు చదువుకున్నాం. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందితిరని అడగగా, వారు యోహాను బాప్తిసమును బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చివాని అందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చనని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిసం పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. వారందరూ ఇంచుమించు 12 పురుషులు. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించుగాక. మార్తమ్మక వాళ్ళ యొక్క నా తల్లి ఎలీషాకు ఇచ్చిన కుమారుని బట్టి దేవా యొక్క కృతజ్ఞత కూడా మహిమకరంగా ఆశీర్వాదంగా ఘనంగా మర్యాదగా పరిశుద్ధంగా మీరు జరిగించుకున్న విధానం బట్టి మేము స్తుతిస్తున్నాం. ప్రత్యేక రీతిలో నా ప్రభ నా తండ్రి శాంతి కుమారుడు నా ప్రభ మీ కరుణాపీఠంలో ఎత్తిపడుతున్నాం. తండ్రి లేని ఆ యొక్క కుమారుడికి మీరు తల్లిగా ఆదరణకర్తగా ఆశ్చర్యించబో ఒక మంచి స్నేహితులుగా గైడ్గా మీరు ఉండమని ప్రార్థిస్తున్నాం. వివాహ కార్యక్రమం వరకు మీ సన్నిధిగా తోడుగా ఉంచండి తండ్రి. దేవా వివాహం కూడా ఘనంగా మర్యాదగా జరిగించుకోమని ప్రార్థిస్తున్నాం. కుటుంబాలకు క్షేమస్థితి దయచమని ప్రార్థిస్తున్నాం. దేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. ఈ రాత్రి కాల సమయంలో జరిగే ఆరాధన అంతా కూడా నీకు మహిమకరంగా జరిగి ఆత్మలో ప్రేరేపించి నడిపించే ప్రతి ఒక్కరిని బట్టి మేము స్తుతిస్తున్నాం. వాక్యములు వాక్శక్తులను మార్చండి. వాక్యం బయట వెళ్తున్నప్పుడే ఆత్మీయ మానసిక శారీరక రుగ్మత నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం. వాక్యం ద్వారా బలపరచండి. భాష వాళ్ళ యొక్క చిన్నమ్మకు మీరు ఇచ్చిన అద్భుతమైన స్వస్థత, భయంకరమైన దురాత్మల ప్రేతాత్మల సమూహం నుంచి ఆవిడని మీరు విడిపించినారు. ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయడానికి నా తండ్రి అఖిల్కి మీరు ఇచ్చిన విశ్వాసాన్ని నమ్మకంతో బట్టి మేము స్తుతిస్తున్నాం. దేవా మీరు మా పక్షంగా ఏకీభవించారు. ఇలాగ మీరందరూ కూడా వాడబడాలి తండ్రి. అందరిలో మీ ఆత్మ శక్తిని మీరు కలుగజేయమని ప్రార్థిస్తున్నాం. మీ ఆత్మ ప్రభావం లేకపోతే ఏమి జరగవు ప్రభా. స్తోత్రం. ఆత్మ ద్వారా మీరు నడిపించిన విధానం బట్టి మేము స్తుతిస్తున్నాం. దేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. ప్రతి బిడ్డ రోషం గల దేవుని బిడ్డలుగా నీకు సాక్షులుగా సాధనగా ఉండేలాగా మీకు దాయిచ్చిందండి. ఎంతో పరిచయం ఉంది ప్రభా. పరిచయంలో బిడ్డలందరూ కూడా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. దేవా ఈ రోజు పనులకు వెళ్ళి అలసిపోయి కూడా మీకు సన్నిధికి వచ్చారు. మీరే చేత తీర్చమని మమ్మను మా ఆత్మను మీ చిత్రకే సమర్పిస్తూ అనేక మంది బిడ్డలు మీ సన్నిధికి రాకుండా వారిని వెన్నాడే చీకశక్తులు ఏ సమయంలో గర్దించమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా మకింటి దేవుని భయం జ్ఞానం వివేకం మీద ఆత్మలో ఎదుగుతున్న బిడ్డలు ఎదిగే జీవితాన్ని కలుగొచ్చేమని దేవా కర్ణను కూడా మీ జ్ఞానాత్మతో నింపమని ప్రార్థిస్తున్నాం. బొబ్బులు బట్టి మరి ముఖ్యంగా రాజేష్ అన్నకు మీరు ఇచ్చిన స్వస్థ బట్టి మేము స్థితిస్తున్నాం. రాజేష్ కనికరించండి ప్రభా. పూర్ణ ఆరోగ్య భయం అలజడి కలవరం ఏ స్థానం దాయపరచమని ప్రార్థిస్తున్నాం. మీకే వందనాలు చెల్లిస్తూ నా జయిస్తున్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు వాడుకోబోతున్నారు. పరిశుద్ధాత్మ గురించి మనం మాట్లాడుకున్నాం. పరిశుద్ధాత్మ లేకపోతే మరి ఆ ప్రేరేపంలో పాడలేదు, ప్రార్థన కూడా చేయలేదు. ఇందాక శీల చేసింది ఎంత చక్కగా ప్రార్థన చేసింది. ఏం చెప్పే అంశం ఏమి తెలియదు కానీ చేసింది. దేవుడు మన పక్షంగా మాట్లాడే దేవుడుగా ఉన్నారు. అపోస్తల కార్యం 19వ అధ్యాయంలో చాలా మార్మికమైన సత్యాలు అందులో ఉన్నాయి. అక్కడ అపోల్లో
కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా పౌలు ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, ఎవరు చూసినాడ? శిష్యులను. అందుకే మనమంతా ఏసే శిష్యులమే. కాబట్టి శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితురా అని వారిని అడగగా, అంటే పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడిన వాళ్ళు మాత్రమే ఏసై శిష్యులు. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ లేని వారు ఏసై శిష్యులు కాదు. ఎందుకంటే నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు అన్నాడు. గతంలో మనము మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 1-2 వచనాలు చదవండి. మత్తయి సువార్త 10:1-2 ఆ విధానంలో మీరు ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టడానికి, ఎవరిని వెళ్ళగొట్టడానికి? అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టుటకు ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చింది. నేను అదే దేవా నాకు ఇచ్చిన అధికారాన్ని అఖిల్కి ఇమ్మని చెప్పాను. కానీ కొంతమంది ఏం చేస్తారు, మేము పోలేము, మేము ప్రార్థన చేయలేము అంటారా లేదా? కానీ అనలేదు ధైర్యంగా. ఎందుకంటే అక్కడి నుంచి నేను పంపిస్తున్నాను వీళ్ళని. ఆ తర్వాత అప్పుడు వీళ్ళు కూడా అన్నపూర్ణ, జయంతి, గ్లోరీ, రత్న, విక్టోరియా, ఇక్కడ ఉన్నటువంటి మన వాళ్ళు లేదా మేరీ, మంజరి, వీళ్ళంతా కూడా ఇక్కడ మోషన్ బాగాలేకపోతే పోయి మీరు ప్రేర్ చేయబడి వాళ్ళు చేసేవాళ్ళు. దేవుడు అద్భుత కార్యం. అంటే నా నమ్మకం ఏంటంటే దేవుడు నాకు ఇచ్చిన వీళ్ళకి దయచేయి. ప్రతిసారి నేను చేస్తాను. నాకు ఇచ్చిన విద్య, ఉద్యోగం, రక్షణ, నాకు ఇచ్చిన ఆత్మల భారం, పరిశుద్ధ ఆత్మశక్తి వీళ్ళకి దయచేయి. అలాగే దేవుడు దయచేసేవాడు. ప్రార్థన ఆలకించిన ఆల్రెడీ. అందుకే నిన్న కార్యం జరిగింది. నేను అక్కడికి వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళి దేవుడు అఖిల్తో పాటు ఎవరు వెళ్ళారు? పరిశుద్ధాత్మ. అందుకే వీళ్ళకి అధికారం ఇచ్చి పంపారు. అంటే యేసయ్య అధికారం ఇచ్చినప్పుడే అక్కడ అద్భుతాలు జరుగుతాయి. యేసయ్య అధికారం ఇవ్వకపోతే జరగవు. ఈ రాత్రి కాల సమయంలో యేసయ్యతో అధికారం పొందిన వాళ్ళు మాత్రమే అద్భుతాలు చేస్తారు, ఆశ్చర్యం చేస్తారు, వింత కార్యాలు, గొప్ప కార్యాలు, సూచక్రియలు. తండ్రి అయిన దేవుడు మనకు అధికారం ఇస్తే ఆ అధికారాన్ని బట్టి అవి లోబడతాయి. దేవుని అధికారం లేని వాళ్ళు ప్రార్థన చేస్తే స్వస్థతలు కావు, దయ్యాలు పోవు. కొన్ని దయ్యాలు వాళ్ళనే చెప్పగేస్తుంటాయి, దైవజనులనే. అంటే వాళ్ళు మేము కూడా ఐవిల్ స్పిరిట్స్లో కమాండ్ చేయొచ్చు అన్నట్టుగా కమాండ్ చేస్తున్నారు. అది వెంటనే ఆ ఆత్మలో నుంచి బయటకు వచ్చి, ముందు నువ్వు కన్నీటి ప్రార్థన చేయి, నువ్వు ఉపవాస ప్రార్థన సరిగా చేయవు, ముందు నీ బ్రతుకు మార్చుకోలేదు. దైవజనుల పేరు చెప్పకూడదు అలాగా. ఎందుకంటే వాటికి తెలుస్తుంది అప్పుడే. వాడి ఆ దురాత్మలు వెంటనే ఎవరిది ఏంటి అనేది వాటికి తెలుసు. కానీ అందుకనే ఇక్కడ యేసయ్య అధికారం ఇచ్చి పంపాడు కాబట్టి శిష్యులు కూడా ఏం చేస్తున్నారు? పోమన్నారా? అక్కడ ఏమన్నారు? ఇదేదో చెప్పినారు. ప్రభా నువ్వైతే దేవుని కుమారుడు, నువ్వే చేస్తావు, మేము చేయంలే అన్నారా? ఒక్క మాట అనలే. ఆడ నీళ్ళు నింపండి అంటే ఏం చేయలే ప్రభా, ఉత్త నీళ్ళు నింపాడు. ద్రాక్షరసం అయిపోమంటే మమ్మల్ని నీళ్ళు నింపమని చెప్తావా? మళ్ళీ ఒక బాణం కాదు 6 మార్లు నీళ్ళు నింపమంటావు అన్నారా? అన్నా. చెప్పింది చెప్పినట్టు చేస్తేనే అద్భుతాలు జరుగుతాయి. అక్కడ నీళ్లు నింపిన దాన్ని బట్టి యేసయ్య వీళ్ళకు విశ్వాసం ఉంది అని అనుకొని 12 మంది మీరు నేను అధికారం నుంచి పంపిస్తాను వెళ్తారా? వెంటనే వాళ్ళు నువ్వు అని చెప్పాలి. ప్రభా దయ్యాలే మమ్మల్ని పెట్టి పిలుస్తాయి, ఆడ సచివేదాలు లేకుండా మమ్మల్ని తింటారు, రోగాలు బాగుపోకుండా మమ్మల్ని తింటారు, వద్దులే ప్రభా నువ్వే చేయి, అన్నీ నువ్వే చేయి అన్నారా? అన్నారు. అన్ని సలమక్క నువ్వే చేయి, నువ్వే ప్రాణం, నువ్వే వాడు, నువ్వే వాక్యం చెప్పంటే ఇంక ఎందుకంట. అందుకే మీలో కూడా దేవుని ఆత్మ ఉంది అన్నదానికి ఇది రుచి. ఆడ యేసయ్య 12 మంది శిష్యులను పంపించారు. ఇక్కడ కూడా శిష్యులు ఉన్నప్పుడు వెంటనే పౌలు అంటున్నారు అన్నమాట, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందిరా అన్నాడు. అప్పుడు ఏమంటున్నారు అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడన్న సంగతియే మేము వెళ్ళదని చెప్పినారు. ఏమంటున్నారు చెప్పండి? పరిశుద్ధాత్ముడన్న సంగతే. చూసారా? ప్రస్తుతం అంతా కూడా కొన్ని డినామినేషన్ వాళ్ళు పరిశుద్ధాత్మ గురించి అస్సలు ప్రకటించరు, చెప్పరు కూడా. పరిశుద్ధాత్మగా వాక్యం ప్రకటించరు కూడా. కొన్ని రిట్రీట్లకు అలాంటి వాళ్ళు పిలిచినప్పుడు వాళ్ళు అంటారు వీళ్ళ ఆత్మ లేని వాళ్ళని ఎందుకు పిలిచినారు అని. ఈరోజు కూడా అదే ఒక చోట రిట్రీట్ ఉంది. వాళ్ళంతా పరిశుద్ధాత్మతో శక్తితో చెప్పరు కదా, ఒకే క్యాజువల్గా చెప్తుంటారు. అంటే మళ్ళీ వాళ్ళు తీసుకున్నారు కదా, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు తీసుకుంటారు అని నేను అన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడిన వాళ్ళు ఎవరి గురించి అంటే వాళ్ళు కాపర్లైనా, సంఘ పెద్దలైనా, ట్రెజరర్ అయినా, కొన్న వాళ్ళని ఎవరైనా వాళ్ళలో లోపలి ఇది చెప్పు అంటే దేవుడు చెప్పించినప్పుడు చెప్తారు. అదే వాళ్ళు ఇష్టానుసారమైన వాళ్ళని తీసుకున్నప్పుడు వాళ్ళు చెప్పరు. వాళ్ళు తప్పు చేస్తున్నారు
వెళ్తున్నామని తెలిసి కూడా వాళ్ళ పాటికి వాళ్ళ వాక్యాలు చెప్పుకొని వెళ్ళిపోతుంటారు. ఎందుకు వాళ్ళకి కావాల్సింది ఏదో కానుక వాళ్ళు ఇచ్చి తీసుకొని వెళ్ళిపోతుంటారు. ఇక్కడ శిష్యులతో ప్రత్యేకంగా పౌలుకి అర్థమైపోయింది పరిశుద్ధాత్మ ఉంటే ఎలాగ ఉంటారు అన్నది అనుభవపూర్తిగా తెలుసుకున్నాడు. కాబట్టి పౌలు అందుకనే ఏమన్నా అంటే మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందిందిరా అని అడుగుగా పరిశుద్ధాత్ముడు అన్న సంగతే వాళ్ళకు తెలియదు. అప్పుడు వెంటనే పౌలుకు గుర్తొచ్చింది ఏంటంటే అక్కడ కింద పడినప్పుడు తండ్రి అయిన దేవుడు ఆయనతో ఏసే మాట్లాడినాడు, నువ్వు అననీయ అన్నటువంటి ప్రవక్త దగ్గరికి వెళ్ళు, అక్కడ ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకో అన్నాడు. ఒక్క విషయం మనం జ్ఞాపకం చేస్తాం, నేను విద్వాంసులను, నేను ఎంతగా వాక్యం బాగా నాకు తెలుసు అన్ని తెలిసిన విద్వాంసుడు నన్ను ఆ అననీయ దగ్గరికి పంపుతున్నావా ఏసయ్య, నాకు అన్ని తెలుసులే అన్నాడా? అన్నాడా? ఆ అననీయ చదువు వచ్చి ఉండొచ్చు, చదువు రాకపోయి ఉండొచ్చు, ఏమైనా కాదు, కానీ ఆత్మతో నింపబడ్డాడు. ఎప్పుడైతే ఆత్మతో నింపబడిన వ్యక్తి దగ్గరికి పౌలు పోయాడో అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో పౌలు ఆత్మతో శక్తితో నింపబడ్డాడు. మీరు 9వ అధ్యాయం అంతా చదవండి, తేటగా అక్కడ ఉంది. సౌల సహోదర దృష్టి పొందమంటాడు. అప్పటికి కళ్ళు కనపడకుండా ఆయన దగ్గరికి పోతాడు. ఆ తర్వాత నువ్వు పౌలుగా నువ్వు మార్చబడతావు అని చెప్తాడు. అననీయ చేతులుంచి పౌలు పైన ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడ్డాడు. అప్పటికి పౌలు బ్యాప్టిజం తీసుకోలేదు. చూసారా? ఆ 9 అంతా మీరు చదవండి, ఇక్కడ కూడా రాసుకోండి, అపోస్తల కార్యం 19 దగ్గర రాసుకోండి. వీళ్ళు బ్యాప్టిజం తీసుకున్నారే కానీ అది పరిశుద్ధాత్మతో నింపబడే బ్యాప్టిజం. ఉంటే యోహాను బ్యాప్టిజం వాళ్ళు తీసుకునింటారు. ఇంకా పరిశుద్ధాత్ముడు అన్న సంగతే మాకు తెలియదు అలా. మరి మీరు ఏం బాప్తిజం తీసుకున్నారు అంటే యోహాను బాప్తిజం అన్నారు. యోహాను ఏమి ఇచ్చినాడు బాప్తిజం అంటే మారు మనసు పాపక్షమాపణ విషయమైన బ్యాప్టిజం. మారు మనసు పొంది పాపక్షమాపణ పొందితే సరిపోదు. మారు మనసు పొంది పాప క్షమాపణ విషయమైన బ్యాప్టిజం తీసుకున్న తర్వాత మనం ఆత్మతో శక్తితో నింపబడాలి. ఏ బ్యాప్టిజం అయితే మారు మనసు పాప క్షమాపణ విషయమైన బ్యాప్టిజం ఇచ్చాడో అదే యోహాను ఏమన్నాడు అంటే నా తర్వాత వచ్చేవాడు అగ్నితోనూ మీకు బ్యాప్టిజం ఇస్తాడు, పరిశుద్ధాత్మ. నేను నీళ్లతో మీకు ఇస్తున్నా, కానీ నా వెనక వచ్చేవాడు యేసయ్య నామంలో ఇది యోహాను బ్యాప్టిజం అంటారు. కానీ అక్కడ యేసయ్య ఇచ్చే బ్యాప్టిజం ఎలాగ ఉంటుందంటే పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ, పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ. అంటే పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత అగ్ని లాంటి మహాశ్రమలలో మీరు నిండిపోయినా కూడా దేవుని కోసమై జీవించే వాళ్ళు. అందుకే ఆత్మ కలిగిన వాళ్ళే నా వాళ్ళు. ఆత్మ కలిగిన వాళ్ళు మరణం మట్టుకు యేసయ్యను ప్రేమిస్తారు. కష్టాల్లో నష్టాల్లో వేదల్లో రోదల్లో అగ్ని లాంటి ఆ కొలివిలో వాళ్ళు కాలుతున్నా కూడా ప్రభు కోసమే జీవిస్తారు. పరిశుద్ధాత్మ ఉండేవాళ్ళు. పరిశుద్ధాత్మ లేని వాళ్ళు తమ స్వకార్యంలో మాత్రమే చూసుకుంటారు. పరిశుద్ధాత్మ కలిగిన వాళ్ళు తాము పొందుకున్న ఆత్మ అనేకులు పొందుకొని తాము చెప్పే వాక్యం ఇతరులు చెప్పాలని ఇష్టపడతారు. ఇక్కడ పౌలు యొక్క సిద్ధాంతం అదే. నేను ఎలాగ ఆత్మీయంగా ఎదిగి అనేక ఆత్మలు నడిపిస్తున్నానో ఈ శిష్యులు కూడా అనేక ఆత్మలను దేవుళ్ళలోకి నడిపించాలి అని ఆసక్తితో వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడిన వాళ్ళు ఇతరులను ఎంకరేజ్ చేస్తారు. మీరు బాగా ఆత్మతో నింపబడి వాక్యం చదవండి, ప్రార్థన చేయండి, మరువద్దు, ప్రార్థన రాకుండా ఉండొద్దు, యథార్థంగా ఉండండి, విధేయతగా ఉండండి. విధేయత నేర్పిస్తారు. పౌలు అంత విద్వాంసుడైనా కూడా అంత ఇదిగా ఉన్నా కూడా తగ్గించుకొని అననీయ దగ్గరికి వెళ్ళాడు. పౌలు యొక్క తగ్గింపుకు ఆత్మతో శక్తితో దేవుడు కూడా నింపాడు. ఆ తర్వాత మంచి పరిచయం చేశాడు. తాను ఏలాగా ఆత్మతో శక్తితో నింపబడినాడో అదే ఆత్మను వీళ్ళు కూడా పొందుకోవాలని ఆశపడి వాళ్ళు అడుగుతున్నాడు. అప్పుడు వాళ్ళు మళ్ళీ ఏం చేస్తున్నారు అంటే యేసు నామంలో వాళ్ళు ఏం చేస్తున్నారంట బ్యాప్టిజం తీసుకున్నారు. అనగా యేసు నందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్టిజం ఇచ్చారని చెప్పాను. వారు ఆ మాట విని ప్రభు అయిన యేసు నామంలో బ్యాప్టిజము పొందిరి. యేసు నామంలో బ్యాప్టిజం పొందినారు అన్నది మనం అండర్లైన్ చేసుకుంటే చాలా మంది బ్యాప్టిజం తీసుకుంటున్నారు, కానీ పరిశుద్ధాత్మ లేని వాళ్ళు బ్యాప్టిజం అయితే తీసుకున్నారు కానీ దేవునికి విరోధమైన విధానంలో జీవించే ఒకటిగా ఉంది. ఒకవేళ వాళ్ళు పాపాలు విడిచిపెట్టి కూడా బ్యాప్టిజం తీసుకొని ఊరికే నార్మల్ అంటే నామకు వస్తే క్రైస్తవులుగా జీవించే వాళ్ళ వారు ఉన్నారు. అంటే వాళ్ళ ఆత్మల భారం వాళ్ళలో ఏమీ ఉండదు. వాళ్ళకు వాళ్ళు వాక్యం చదువుకుంటారు, ప్రార్థన చేసుకుంటారు, వాక్యం వింటారు, వెళ్ళిపోతుంది. అంతే. వాళ్ళ జీవితం వాళ్ళ మట్టుకే. వాళ్ళ
జీవితం ఇతరులకు ఏమాత్రం ఉపయోగకరంగా ఉండదు. కానీ అదే పరిశుద్ధాత్మతో శక్తితో నింపుకుంటే అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేక ఆత్మల యొక్క భారం వాళ్ళకు ఉంటుంది. అందుకే ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే పౌలు చూడండి, అలా బ్యాప్టిజం తీసుకున్న తర్వాత పౌలు వారి మీద చేతులు ఉంచగా వాళ్ళు ఏమైందంట, పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చారు. పౌలు చేతులు ఉంచగా అక్కడ అపోస్తుల కార్యము 8వ అధ్యాయంలో పేతురు అలాగా చేతులు వస్తే చాలా మంది పరిశుద్ధాత్మను పొందుకున్నారని అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి నాకు కూడా ఇది కావాలని డబ్బు పెట్టాడు. చూడండి, చదవండి 8వ అధ్యాయం అపోస్తుల కార్యంలో. వారి ఎదుట ద్రవ్యము పెట్టి, వారి ఎదుట ఏం పెట్టినా అంట, ద్రవ్యము పెట్టి. చదివేటప్పుడు చెప్పాలి. 8:19 8:19 చదవండి. నేనెవరి మీద చేతులు ఉంచుదును. చూడండి ఎంత ఇదిగా అడుగుతున్నాడు, ఎంత గర్వం చూడండి. అప్పుడు ఏం చేసిన అంటే ఇక్కడ సీమోన్ అనే ఒకడు ఉన్నాడు అనమాట. 6వ వచనం 9 నుంచి మీరు చదువుకుంటే, సీమోన్ అనే ఒక మనుషుడు లోగడ పట్టణంలో గారడీ చేయుచు దాని కూడా ఒక గొప్పవాడిని చెప్పుకుంటూ సమరయ జనులను విభ్రాంతి పరచుచుండాడు. కొద్దివారి మొదలుకొని గొప్పవారి మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతను లక్ష్య పెట్టింది. అతడు బహుకాలం గారడీలు చేయుచు వారిని విభ్రాంతపరిచినందున వారు అతను లక్ష్య పెట్టిరి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యంను గురించి, యేసుక్రీస్తు నామమును గురించి సువార్త ప్రకటించుచుండగా వారందరు నమ్మి పురుషులు స్త్రీలు బాప్తిజం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిజం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక్రియలను గొప్ప అద్భుతము జరుగుట చూసి విభ్రాంతి నొందారు. అంటే ఇతని ద్వారా జరిగే సూచక్రియలు వేరే, అతను గారడీ చేసినాడు. ఇక్కడ ఫిలిప్ అలా చేయలే. ఫిలిప్ ఏం చేసినాడు, యేసయ్యని గురించి చెప్తున్నాడు. యేసుక్రీస్తు నామమును గురించి సువార్త ప్రకటించుచుండగా వారు అతను విన్నారు. యేసుక్రీస్తు యొక్క సువార్త అంటే యేసయ్య యొక్క జననంలో జరిగిన అద్భుతాలు, యేసయ్య యొక్క జీవితంలో జరిగిన అద్భుతాలు, యేసయ్య మరణంలో జరిగిన అద్భుతాలు, యేసయ్య మరి తిరిగి లేచిన తర్వాత జరిగిన అద్భుతాల గురించి చెప్పాడు. ఏ మానవుడైనా జన్మించినప్పుడు అలా నక్షత్రం వస్తుందా, ఏమైనా దూతలు వచ్చి పాటి పాడతారా, ఇవన్నీ చెప్పాను. యేసయ్య మాకు పరిశుద్ధాత్మతో నింపి మమ్మల్ని పంపించినప్పుడు అనేక దురాత్మలు వెళ్ళిపోయాయి అనే అనుభవంతో ఫిలిప్పు చెప్పాడు. అలా చెప్పినప్పుడు అనేక మంది ఇదే నిజమైన బోధాన్ని అక్కడ గారడీ చేసే వాడి దగ్గర నుంచి విడుదల పొంది ఇక్కడ వచ్చి వీళ్ళను ఫిలిప్పును వాళ్ళంతా హత్తుకొని అద్భుతాలు చూశారు. అప్పుడు పేతురు కూడా అక్కడికి వస్తాడు. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించారని యెరూషలేములో అపోస్తులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారి పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవరి మీదనూ ఆయన దిగి లేదు. అంటే అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యాలు జరుగుతున్నాయి, కానీ పరిశుద్ధాత్ముడు వాళ్ళలో లేడు. అద్భుతాలు అంటే వాళ్ళు అనారోగ్యం ఉండే వారికి మరి బాగవుతుంది అనుకోండి, ఒకవేళ స్వస్థత జరిగి ఉండవచ్చు మేబీ. అయితే పరిశుద్ధాత్మ వాళ్ళలో లేదు, అందుకే దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసు నామమున బాప్తిసం మాత్రమే పొంది ఉన్నారు. ఈ కోవలో చాలా మంది ఇప్పుడు కూడా చాలా మంది యేసు నామమున బాప్తిసం పొందారే కానీ పరిశుద్ధాత్మను పొందలేదు. పాస్టర్స్ కూడా ఇది చదివితే అర్థమవుతుంది, పరిశుద్ధాత్ముడు వాళ్ళు పొందలేదు. యేసు నామమున బాప్తిసం మాత్రమే తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కూడా ప్రజెంట్గా. అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరే. ఎప్పుడైనా సంఘ కాపర్లు ఎవరైనా చేతులు పెట్టి పరిశుద్ధాత్మను పొందుకోండి అన్నారా? చెప్పండి, ఎప్పుడన్నా అన్నారా? అది ఆత్మతో నింపబడే వాళ్ళు మాట చేస్తారు. ఆయిల్ వేసి దేవా నాకు ఇచ్చిన ఆత్మను వీళ్ళకి ఇవ్వండి, నాకు ఇచ్చిన శక్తి వీళ్ళకి ఇవ్వండి, నాకు ఇచ్చిన ధైర్యం వీళ్ళకి ఇవ్వండి, నాకు ఇచ్చిన విశ్వాసం వీళ్ళకి ఇవ్వండి అని చేస్తారు. అంతేగాని ఆ కిలెందుకు చేసే ప్రార్థన చల్లమక్క చేయాలా? చల్లమక్క కూడా ఏమంటారు, అఖిల్ ఎందుకు పంపించాలా, నేను పోయి ప్రార్థన చేసినట్టు నాకు కదా ప్రయత్నం ఉండేది అని నేను ఎవరు పంపను అన్నమాట. అట్లా చదువుతారు. ఎందుకమ్మా అక్కడ పోయి చేసుకుంటారు, మేమేమా పాశ్రమలో అనేవాళ్ళు ఆత్మ సంబంధులు కాదు. ఆత్మ సంబంధులైతే వాళ్ళు కూడా ఆత్మతో నింపబడి దేవుని సేవలో వాడవల్ల ఒక జీలు ఉంటారు. ఇక్కడ బాప్టిజం మాత్రమే పొందుకున్నారు కానీ పరిశుద్ధాత్మ లేదు. అప్పుడు చేతులుంచి వాళ్ళు పరిశుద్ధాత్మ పొందినట్టుగా చేశారు. అపోస్తలులు చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడని సీమోను చూసి వారి ఎదుట ద్రవ్యం పెట్టి, అంటే అందరికీ వీళ్ళ దగ్గరికి వస్తున్నారు. పరిశుద్ధాత్మతో నింపబడితే బ్రతుకులు మారిపోతాయి, వాళ్ళ పాపాలు ఒప్పుకుంటారు, నీతిగా నిజాయితీగా జీవిస్తారు, దేవుడికి మహిమకరంగా జీవిస్తారు. పరిశుద్ధాత్మలో ఆనందం, సంతోషం, రక్తులు వేస్తాయి, పాడటంలో ఆనందం.
ఇప్పుడు చూడు దేవా నా జీవితం ఎంత బాగుపడినాడు. వచ్చి మనీ వాళ్ళంతా అందరు కలిసి ఎంత ఉజ్జీవంగా పాడతారు, ఆత్మతో నింపబడ్డారు. ఆ పాటలే వేరు, మామూలుగా పాడే పాటలే వేరు. ఇక్కడ అందుకే ఇది చూసి ఫిలిప్ ఏం చేసిన అంటే, నేను కూడా అందరి దగ్గర బాగా డబ్బులు తీసుకోవాలి, ఇది పోతే పోయింది డబ్బులు పెట్టి పరిశుద్ధాత్మ పొందాలనుకున్నాను. అప్పుడు పేతురు వెంటనే కొప్పడి చదువు. వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేనెవరి మీద చేతులు ఉంచుదును. ఎంత గర్వం చూడు, దీన్నే గర్వం అంటారు. ఎవరిపైన నేను చేతులు ఉంచుతానో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారం నాకు ఇయ్యుడంట. సిగ్గులేదు, అది దేవుడిచ్చిన అధికారం. ఈ అధికారం నాకు ఇవ్వండి. రోషం వచ్చేసింది పేతురుకు, కోపం వచ్చేసింది. వెంటనే పేతురు ఏం టాలరేట్ చేయాలి, వెంటనే పేతురు అన్న చదువు. అందుకు పేతురు నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలుచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించును గాక. నీతో కూడా నశిస్తుంది. నీకు అసలు బాగలేదు ఇక్కడ ఇంకా ఆ గాలిని గిరిట అన్నిటి వద్ద నీ యొక్క హృదయం దేవుని ఎదురు సరిగా లేదు, కపటంగా ఉన్నావు, వేషధారులు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎదుట పేతురు ఇలా అనేసరికి వీరికి సిగ్గుపోయింది. అవునా కదా, అందరు ఎదుట నువ్వు చేసే పని సరైనది కాదు. అయ్యో మేము ఇంతవరకు వీరిని నమ్మి వీరి వెంట తిరిగినామే మనము అని ఇప్పుడు పేతురు వెంట పడుతున్నాం. అంటే వాళ్ళందరినీ కూడా భ్రమపరచాలని ప్రయత్నించాడు. పేతురు అందరి ఎదుట గర్తించాడు, నీ హృదయం దేవుని ఎదుట సరైనదే కాదు. ఇప్పుడు కూడా చాలా మంది డబ్బిచ్చి రెవరెండ్ అని అనిపించుకుంటారు, అది దేవునికి చిత్తం కాదు. అభిషేకం అన్నది పొందుకోవాలి. పరిశుద్ధాత్మ హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారి దేవుడే. శుద్ధ హృదయం ఉన్నప్పుడు దేవుడే మనలోకి వస్తాడు. డబ్బిస్తే రాదు. నేను డబ్బించి పరిశుద్ధాత్మను పొందుకోలేదు. అందరూ కలిసి దేవుని స్తుతిస్తున్నప్పుడు మారు మనసు విషయమైన బ్యాటరీని తీసుకొని హృదయ పరివర్తన చెంది శుద్ధ హృదయంతో ప్రార్థన చేసి విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు తన ఆత్మతో శక్తితో నింపుతాడు. సహవాసం ఎస్ఆర్ మనోహర్ బ్రదర్ మాకంతా ఫ్రీగానే ప్రార్థన చేసిన డబ్బులు ఇవ్వడానికి ఆత్మతో శక్తితో నింపబడ్డాం. అనేక ఆత్మలు మేము రెవరెండ్ అని పెట్టుకోము, కానీ ఎన్ని ఆత్మలు మారుతున్నాయి కదా, మీరే సాక్షి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. డబ్బుతో కాదు జరిగేది, దేవుని యొక్క మహాశక్తి, దేవుని కనికరం. అందుకే మనం చూస్తే ఇక నిర్గమకాండం 32లో అక్కడ అభిషేక తైలంను తయారు చేయమంటారు. మీరు తర్వాత చదువుకోండి. అభిషేక తైలంను తయారు చేయడానికి అక్కడ లవంగి పట్ట, నిమ్మగడ్డి, సుగంధము, ఒలివను 4 ఈ 4 కలిస్తే అప్పుడు అభిషేక తైలం అవుతుంది. అట్లనే మనము పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ కలిసినప్పుడు కలిసి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మతో శక్తితో మనం నింపుతాం. అదే తండ్రి కుమార పరిశుద్ధాత్మ మనం నలుగురం కలిసినప్పుడే దేవుడు మన ఆత్మతో శక్తితో నింపుతాడు. మనకు ఒక్కరమే ప్రార్థన చేస్తే కాదు, విజ్ఞాపన చేయ ఆత్మ మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడు. మనం అడగాలి, ప్రభువా నేను ఎలా ప్రార్థన చేయాలో మాకు తెలియదు అని అడిగినప్పుడు ఉచ్చరింప శక్యం కాని ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడు. పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు అంతకుముందు చేసిన ప్రార్థనకు పరిశుద్ధాత్మ తర్వాత చేసిన ప్రార్థనకు చాలా డిఫరెంట్. నేను ఆ చర్చి ఎత్తుకుపోయేటట్టు గట్టిగా అసలు ఆ టన్స్ అన్ని మొదట్లోనే వచ్చేసినాయి. ఎంతసేపు ప్రార్థన అంటే ఏమేమో దేవుడికి మహిమకరం, దేవునికి స్తుతిగీత. అదే ఏమేమో అనేది కాదు. ఇప్పుడు 5వ అధ్యాయం ప్రకటన 10 నేను చెప్తాను కదా, వధింపబడిన గొర్రెపిల్ల రక్తంలో సాక్షుల ద్వారా వాళ్ళు రక్తము ద్వారా అపవాదం జయించింది. ఆయన శక్తి, ఆయన బలం, జ్ఞానం అనింది కదా, అవన్నిటినీ టంగ్స్లో నేను చెప్పినా. అన్ని టంగ్స్ ఆ విధానంలోనే దేవుని స్తుతించడం, మహిమపరచడం. దేవానికే మహిమ, ఘనత, ప్రభావం యుగములకు పూర్వం సర్వ యుగములు కలుగా. కానీ టంగ్స్లో నేను దేవుని స్తుతిస్తున్నా. పరిశుద్ధులు 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 అనే టంగ్స్లోనే మీరు పరిశుద్ధులు దేవా, ఎన్నిటికి పరిశుద్ధతని నీకు తగురానే 93:5 అవన్నీ అవి నేను ఎప్పుడో చదివినవి, కానీ టంగ్స్లో అవి చేసిన నేను ప్రార్థన. దాని అర్థం అది తర్వాత అర్థమైందా. టంగ్స్లో దేవ నువ్వే నా రక్తంలో రౌతు నువ్వే ప్రభువా, అది నా ప్రాణమా యెహోవాను సన్నిధించుమా అని ఇప్పుడు తెలుగులో చెప్పిన అప్పుడు టంగ్స్లో చేసినాను.
తర్వాత ప్రభా ఈ భాష నాకు ఏంటో అర్థం కాకుండా, ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కాకుండా, కాబట్టి నాకు ఈ భాష అర్థం నాకు తెప్పండి ప్రభా. అర్థం లేకుండా వ్యర్థంగానే ప్రార్థించి ఏం ప్రయోజనం తండ్రి అని దేవుడిని అడుగుతుంటే రోజు ఒక రోజు కాదు, మనం ఇంగ్లీష్ భాష ఒక రోజు నేర్చుకుంటామా? ప్రాక్టీస్ చేయాలి. రోజు అన్ని భాషలు మాట్లాడుతూ దేవా దీని అర్థం చెప్పమన్నప్పుడు అప్పుడు నాకు అదంతా అర్థమైంది. ఇలా అన్ని భాషలతో మాట్లాడుతున్నప్పుడు దుష్ట శక్తులన్నీ కూడా లైవ్ అయిపోతున్నాయి, దురాత్మలకు సంబంధం. నేను ప్రార్థన చేసేటప్పుడు అలాగనే ఆమె మంచిగా మాట్లాడిందని మరి అట్లా చెప్తుంది కదా, మంచిగా మాట్లాడిందని అంటే మనం అన్ని భాషలతో మాట్లాడి ప్రార్థన చేసినప్పుడు అపవాదికి అర్థం కాదు. తెలుగులో చేస్తే ఏ భాష అయితే దానికి తెలుసు, అన్ని భాషలు ప్రపంచంలో భాషలన్నీ దానికి తెలుసు. అలా చేస్తే ఓ ఈమె బాగుపడాలని చేసుకునేదని వాళ్ళలో అవిశ్వాసం, ఏం ప్రాణం చేస్తే వద్దులే మనమంతా ముస్లిమ్స్ ఏం చేయించుకోవాలి, ఇట్లాంటివి ఏమన్నా ఒకటి ఆటంకాలు చేస్తారు. అదే టంగ్స్లో చేస్తే ఏం ఆటంకాలు చేయలేదు. అది తల గిచ్చుకుంది, ఏం చేస్తున్నారు అమ్మ ఏం చేస్తున్నారని తల బాదుకుంటుంటారు, అది ఎండగలు పెట్టుకుంటుంటుంది. ఇంకా దానికి అంతా కాదు. కాబట్టి మన భాష అనేది చాలా ప్రాముఖ్యం. అది పరిశుద్ధాత్మక శక్తిని ఇవ్వబడినప్పుడు వస్తుంది. అది ఒకేసారి కాదు, ప్రతిరోజు మనం ఆత్మలో మాట్లాడుతుంటే నూతన శక్తి ఇస్తుంది. తర్వాత ఆత్మలో మాట్లాడుతున్నప్పుడు ఆత్మ వరాలతో దేవుడు మనం నింపుతాడు. అది కొందరికి 1 ఇవ్వచ్చు, కొందరికి 9 ఇవ్వచ్చు, కొందరికి 2 ఇవ్వచ్చు, కొందరికి 3 ఇవ్వచ్చు. అది ఆయన ఇష్టం. నేనేమి బాబా 9 వరాలు నాకు కావాలని నేను అడగల, కానీ దేవుడు ఆ విధానంలో అన్నీ అనుగ్రహించాడు. ఆత్మల వివేచన, విశ్వాసం అనే వరం. ఆ విశ్వాసం అనే వరం వచ్చినప్పుడు అప్పుడు అర్థమైంది నాకు. అంటే నేను ప్రార్థన చేసినప్పుడు విశ్వాసం అనే దేవుడి యొక్క విశ్వాసం నాలో ఉండి నేను ప్రార్థన చేసినప్పుడు దేవుని విశ్వాసం వాళ్ళలోకి అక్కడికి వెళ్ళి దేవుని విశ్వాసం అనేది ఒక ఖడ్గంగా వెళ్ళి ఆ అనారోగ్యాన్ని ఛేదించేది, లేదా ఒక ఇంజక్షన్గా వెళ్ళేది అనమాట. ఈ యొక్క ఆ యొక్క ఆత్మ విశ్వాసం అనే వరం ఒక ఇంజక్షన్గా మనిషిలోకి వెళ్ళి ఆ రోగాన్ని బయటకు తీసేది దేవుని యొక్క విశ్వాసం. దేవాన్ని విశ్వాసంతో నన్ను నింపు. నా విశ్వాసం కాదు కదా, నా విశ్వాసం నాకు మాత్రమే స్వస్థత, కానీ నీ విశ్వాసత నాలో ఉంటే ఇక్కడ నేను ప్రాణం చేస్తే చెన్నైలో బాగవుతారు, రాజస్థాన్లో బాగవుతారు, యుఎస్ఏలో బాగవుతారు, ఫిలిప్పైన్స్లో బాగవుతారు. అదే దేవుడి యొక్క విశ్వాసం. నా భక్తి నా శక్తి కాదు. దేవా నీ విశ్వాసం నాకు కావాలన్నప్పుడు దేవుడు తన విశ్వాసంతో నింపినప్పుడు ఇక్కడ ప్రార్థన చేస్తే అనేక రోగములు వేరే ప్రాంతాలు, చేతి బడులు, దుష్ట శక్తులు. బాంబేలో ఎంతమందో దురాత్మ నుంచి విడిపించారు, చేతి బళ్ళ నుంచి కూడా విడిపించమన్నారు. దేవుడికి స్తోత్రం. అది నా భక్తి నా శక్తి నా విశ్వాసం కాదు, దేవుని యొక్క విశ్వాసం నాలో వచ్చినాడు. అందుకే నీ విశ్వాసం చేత నీవు ఆవరింపబడుతున్నావు దేవా అని మరి కీర్తనకారులు 70లో 89లో కూడా ఉంది. మీరు కనుక చదువు నీ విశ్వాసం దేవుని యొక్క విశ్వాసం. అది 1 కొరింథీ 12లో విశ్వాసం అనేది ఒక వరంలో ఒక భాగం. అయ్యా నేను విశ్వసిస్తుంటే నీ విశ్వాసం నీ వరకే అది, కానీ దేవుని యొక్క విశ్వాసం అనే వరం మనలో ఉన్నప్పుడు అనేక అద్భుతాలు ఆశ్చర్యకరాలు జరుగుతాయి. అది పరిశుద్ధాత్మల శక్తితో నింపబడినప్పుడు దేవుడు మనకి ఇస్తాడు. ఇంకా చాలా ఉన్నాయి పరిశుద్ధాత్మ గురించి మనం తెలుసుకోవాలంటే. ఇక్కడ ఊరికే బ్యాప్టిజం తీసుకున్నంత మాత్రమా తప్పుడు బోధలు బ్యాప్టిజం తీసుకుంటేనే పరిశుద్ధాత్మ వస్తుంది అంటుంటారు, కాదు. బ్యాప్టిజం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడిన వాళ్ళతో కలిసి ప్రార్థన చేసినప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మను మనలో ఒక జ్వాల, పరిశుద్ధాత్మలో ఒక మండే క్యాండిల్ దగ్గరికి మనం వెళ్తే మన క్యాండిల్స్ కూడా ఏమైపోతాయి, మంట లేని క్యాండిల్ దగ్గరికి పోతే ప్రయోజనమా ఏమన్నా? వాళ్ళే మండటం లేదు, నిన్నే మండిస్తారు. కాబట్టి మనం మండుతూ ప్రకాశించు దీపం లాగా మనం వెలగాలి, వేరే వాళ్ళని వెలిగించాలి. మనం మండాలి, వేరే వాళ్ళని ఆత్మీయంగా మండించాలి. ఆత్మల భారం కలిగి అనేక ఆత్మల ప్రభుత్వంలోకి తీసుకొస్తాం. ఈ పరిశుద్ధాత్మ కార్యములు చాలా చాలా గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఈ పరిశుద్ధాత్మ ద్వారా మనం డబ్బు తీసుకొని బాగు చేసేది కాదు, ఇది మందుల ద్వారా బాగయ్యేది కాదు. మనోరోగము అనేది ఏ డాక్టర్ చేయరు, కానీ పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు మనోవేదన బాగు చేస్తారు, చేతులు బాగు చేస్తారు, దురాత్మలు అయిపోతాయి, అన్నీ స్వస్థతతో దేవుడిస్తారు. దేవుడి వాక్య భాగం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్ ఆమేన్. విశ్వాసం
చెల్లిస్తున్నాను. అడుగుచున్న దేవునికి స్థుతి సహాయం దేవు అని ఇబ్బందిగా దీనిచ్చి శక్తిని బాబు దయచే స్వాస్థ్యం